हरिः गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः. వాసుదేవ హల్లెలూయా. There is evidence here that neither the physical sun nor the physical moon are referred to. మనం పవిత్ర గ్రంథాల్లో ఎక్కడైనా కానీ సూర్యుడు, చంద్రుడు ఇట్లా ఎవరి గురించైనా ప్రస్తావన వచ్చినప్పుడు మన కంటికి ఎదురుగా కనపడుతున్నటువంటి ఆ గోళాలు కాకుండా, భౌతిక గోళం కాకుండా దాన్ని నడుపుతున్నటువంటి అధిష్టాన దేవత ఎవరున్నారో దానికి సంబంధించి ఆ చైతన్యానికి సంబంధించిన విషయంగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. అందుకే స్టాండ్ స్టిల్, కదలకుండా ఆగిపోయింది. కదలకుండా ఆగిపోయిందంటే మొత్తం వ్యాపించి ఉన్నదన్న విషయం మనకు అవగాహన రావడం వల్ల. అంతకుముందు అవగాహన లేకపోవడం వల్ల కదులుతూ ఉన్నది అది. అంటే ఎక్కడికక్కడికి వేరువేరుగా అనేకత్వము, భిన్నత్వము ఉండటం వల్ల ఇది అక్కడి నుంచి ఇక్కడ కదలటం, ఇక్కడి నుంచి అక్కడ కదలటం, ఈ చోటంతా ఖాళీగా ఉందని అనుకోవటం మనం, ఇది జరుగుతూ ఉన్నది. ఎప్పుడైతే చోటు సమస్తం ఆయనతో నిండి ఉన్నది, దాంతో చోట్లో ఉన్న విషయాలు మొత్తం ఆయనతో నిండి ఉంది, ఇంకెక్కడ కదులుతాం మనం? మన దేహంలో మళ్ళీ ఒక చోట నుంచి ఇంకో చోట కదలటం ఉండదు కదా. దేహం అంతా ఒక యూనిట్ గా మనం అనుకున్నాం, ఇంకా దేహంలో కదలటం ఉండదు. ఈ దేహం వేరుగా ఉన్నది అని అనుకున్నప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి దేహాన్ని కదుపుతాం అంతేగాని దేహం లోపల కదపటం ఉండదు. దేహం అంతా ఒక యూనిట్ గా ఉంది. అట్లాగే ఈ విశ్వం అంతా ఒక యూనిట్ గా ఉంది. చోటంతా ఒక యూనిట్ అయిపోయేటప్పుడు కల్లా ఇంకా కదలిక ఆగిపోయింది. అందుకే ఈ కదలికలకన్నిటికీ ఆధారమైన వాడు కదలిక లేనివాడు. అందుకే చక్రానికి
తిరిగే చక్రానికి తిరగని ఇరుసు ఆధారమైంది. దానికి సంకేతంగానే. తిరగటం లేదు, కదలడం లేదు అంటే మొత్తం వ్యాపించి ఉంది అన్న విషయం మనం గమనికలోకి వచ్చేటప్పటికల్లా సూర్యుడు ఆగిపోయాడు అని ప్రస్తావన చేయటం జరిగింది బైబిల్‌లో. మనం ఇది తెలియకపోతే ఏమవుతుంది? ఎట్లా ఆగుతాడు? ఎందుకంటే మన జీవితం మొత్తంలో ఎక్కడా అట్లాగా ఆగినట్లేదు. ఎవరి జీవితాల్లోను లేదు. ఎవరు గూడా ఇట్లాగ ఆగిందని చెప్పినోళ్ళు లేరు మనకి. చరిత్రలో ఎక్కడా లేదు. వేల వేల సంవత్సరాల చరిత్రలో సూర్యుడు ఆగిపోయాడు అన్నది లేదు. చంద్రుడు ఆగిపోయాడు అన్నది లేదు. మరెట్లా కుదిరింది? ఇక్కడ దీంట్లో రాశారు మరిక్కడ. ఆ గిబియోను ప్రాంతంలో ఆగిపోయింది. అలాగ ఆగు అంటే ఆగిపోయింది అన్నట్టుగా ఉందే. కాబట్టి ఇవి ఊహా కల్పితాలు. అన్నట్టుగా దాన్ని పక్కన పెట్టేయటం జరుగుతుంది. దీన్ని అర్థం చేసుకోవటం తెలియక. కాబట్టే మనం పవిత్ర గ్రంథాన్ని చదివే విధానం. దాంట్లో ఉన్న ఏ విషయం చెప్పడం కోసమో ఆ మాటలు వాడారు. అవి తెలుసుకోవడం కోసం మనం ఈ అధ్యయనం సాగిస్తూ ఉన్నాం. ఆ మర్మాన్ని తెలుసుకోవడానికి, ఆ రహస్యాన్ని తెలుసుకోవడానికి. అప్పుడేమవుతుంది? ఇక ఏదైనా గాని ఇదే పద్ధతిక. ఇదే సూత్రం. మన ఇంట్లో జరిగేవి, మన చుట్టూ జరిగేవి, మన రోజువారీ నిద్ర లేచి నుంచి మరలా నిద్రించిన దాకా నిద్రతో సహా వీటన్నిటికి ఇదే సూత్రం. దాంతో ఏమైంది? ఆగిపోయింది. కదలిక ఆగిపోయింది. ఈ గ్రంథంలో ఆయనెవరో చెప్తే ఆ గిబియోను ప్రాంతంలో సూర్యుడు ఆగాడు అన్నది గాదు. మనకే ఆగిపోయాడు సూర్యుడు. ఆయన వాళ్ళకి ఆగటం గాదు అక్కడ ఎప్పుడో జరిగింది. ఇప్పుడెక్కడ జరుగుతుందిలే అని మళ్ళీ ఒకటి. దీన్ని నమ్మేవాళ్ళుంటారు. నమ్మని వాళ్ళేమో ఇది అసాధ్యమని పక్కన బెట్టేస్తారు. దీన్ని విశ్వసించే వాళ్ళున్నారు. అప్పుడు జరిగిందంట. అంత గొప్పగా ఉండేవాళ్ళు వాళ్ళు. అంటే గొప్ప పురుషులు, మహాత్ములున్నారు. వాళ్ళ యొక్క అతీంద్రియ శక్తుల వల్ల అది అలాగ ఆగిపోయింది అని ఇప్పుడు మనం అనుకుంటూ ఉంటాం. కాదు మనకు గూడా ఆగిపోవాలి. ఈ ఈ విధంగా అర్థం చేసుకుంటే మనకు గూడా ఆగిపోయింది. అందుకనే దేర్ ఈస్ ఎవిడెన్స్ హియర్ దట్ నైదర్ ద ఫిజికల్ సన్ నార్ ద ఫిజికల్ మూన్ ఆర్ రిఫర్డ్ టు. కాబట్టి మన కంటికి గోచరముగా కనిపిస్తున్నటువంటి వాటిని గురించి చెప్పడం లేదక్కడ. వాటిల్లో జరుగుతున్నది ఏదైతే ఉందో, వాటికి ఆధారంగా ఏదైతే ఉందో దాని గురించి ఇక్కడ చెప్తున్నారు. అట్లా ప్రతిది గూడా మనము అవగాహన చేసుకోవాలి. ప్రతిదాన్ని గూడా మనం అట్లాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. మన ఎదురుగా ఉన్నది రూప జగత్తుకి సంబంధించింది. రూప జగత్ అంటే ఎప్పటికప్పుడు మార్పులకి గురయ్యేది. నేను రూప జగత్తు మార్పులకు గురి కాకపోతే అది వికాసానికి కుదరదు. మనం పుట్టినప్పుడు మన శరీరం ఎంతుంది? మన దేహం ఎంతుంది? అట్లాగే ఉండిపోయిందనుకోండి మన దేహము పెరుగుదల లేకుండా. ఇంకెట్లా మనం? ఎలా వికసిస్తాము? ఎలా ఆడుకుంటాము? ఎలా పెద్ద పెద్ద పనులు జేస్తాం? విషయాలన్నిటిని మనం ఎలాగా గ్రహిస్తాం? అందుకే రూప జగత్తంతా ఎప్పటికప్పుడు మార్పులకు గురవుతుంటుంది. ఎందుకంటే వికాసం కోసం. మరలా ఈ అనేకత్వము, భిన్నత్వం అనే భావన నుంచి ఏకత్వ భావనకి వెళ్ళటం కోసం. ఇలా రూప జగత్తుకి అది సహజం. బట్ రూప జగత్తును చూస్తూ మనం దీనికి ఆధారమైనది ఏదైతే ఉందో అది వాటి గురించిన విషయాలు ఇక్కడ చర్చింపబడ్డాయి. బైబిల్ మొత్తం. బైబిల్‌లో మనకి తెలియబరిచినటువంటి గాథలన్నీ ఆ పద్ధతిలో మనము చదువుకోవాలి. It is apparent that some other non-physical source of illumination is denoted. కాబట్టి ఇక్కడ ఈ ఫిజికల్‌గా ఉన్నది కాకుండా, ఈ భౌతికంగా మనకి రూపంగా ఏదైతే కనిపిస్తుందో, భౌతిక గోళంగా ఆ చంద్రుడు గాని, ఆ సూర్యుడు గాని, అది కాకుండా ఇంకోటేదో ఇక్కడ మనకి తెలియజేయటానికి ప్రయత్నం జరుగుతోంది.
అది మనం మొట్టమొదటిగా అర్థం చేసుకోవాలి. బైబిల్ తెరవంగానే మనం చేయవలసిన పని, మన ఎదురుగా ఉన్న విషయాలతో పోల్చటం కాకుండా, మన ఎదురుగా ఉన్న విషయాలకు ఆధారంతో దాని నుంచే దానికి ఆధారంగా నిలబడింది ఏదైతే ఉందో దాన్ని చెప్పడం కోసం ఇక్కడొచ్చింది. ఎందుకంటే మనం మన ఎదురుగా కనపడ్డ రూప జగత్తు వరకే పరిమితమై ఉన్నాం. మన పవిత్ర గ్రంథము యొక్క అవసరం ఎందుకొచ్చింది మనకి? మనము భౌతికంగా ఆగిపోయాం. కాబట్టి ఇక్కడి నుంచి మరలా ఆధ్యాత్మికంగా మన అసలైన స్థితిలోకి వెళ్ళటానికి కావాల్సిన ఏర్పాట్లు ఇదిగో ఇట్లాగా మనకి అందుబాటులో ఉంచారు. వాటిల్లో ఒకటి పవిత్ర గ్రంథాలు. అన్ని కాలాలకి పనికొచ్చేటట్టుగా. అంటే గ్రంథం అనంగానే ఒక విషయం మనం చెప్పంగానే అది కొన్ని వేల సంవత్సరాల తర్వాత మొత్తం మారిపోతుంది. ఏది బాహ్యంగా ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా మనం చెప్పుకుంటా ఉంటే. మొత్తం మారిపోతుంది. మనకు అర్థం కాదు. ఆ భాష అర్థం కాదు. ఆ పదాలు అర్థం కావు. గందరగోళం అయిపోతుంది. అందుకనే కొన్ని లక్షల, కోట్ల సంవత్సరాలు ఎన్ని యుగాలు గడిచినా సరే, ఎంత ఎన్ని మూల జాతులొచ్చినా సరే, ఎటువంటి వికాసం చెందిన జాతులొచ్చినా సరే, వికాసం లేని జాతులొచ్చినా సరే, ఎవ్వరికైనా, ఎప్పటికైనా, ఎప్పుడైనా, ఎవ్వరికైనా దాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే అది మనల్ని వికాసం చేసి తీసుకువెళ్ళేటట్టుగా ఏర్పాటు చేయబడ్డాయి పవిత్ర గ్రంథాల్లో ఉన్న విషయాలన్నీ. ఆ మాదిరిగా మనం జాగ్రత్తగా మనం భావిస్తూ ఈ ప పవిత్ర గ్రంథాన్ని ఈ పద్ధతిలో మనం చదువుకోవాలి. కాబట్టి ఇక్కడ నెయిదర్ ద ఫిజికల్ సన్ ఆర్ ద ఫిజికల్ మూన్ ఆర్ రిఫర్డ్ టు. భౌతికంగా ఉన్న వాటిని గురించి వివరించడం లేదు. భౌతికంగా ఉన్న వాటి గురించి ఇంకా పవిత్ర గ్రంథాల దాకా వెళ్ళాల్సిన పనేముంది? మనకి కంటికి కనిపిస్తుంది, తెలుస్తుంది. ఇంకా సైంటిస్టులు దానికి సంబంధించిన ఇంకా వివరాలేమైనా మనకు తెలియకపోతే, వాళ్ళు శ్రమపడి, వాళ్ళు కొన్ని విషయాలు మనకు అందజేస్తున్నారు. ఇంకా అయిపోయింది. దాని గురించి పవిత్ర గ్రంథాలు రాయాల్సినంత అవసరం పెద్ద మహాత్ములు రావడం, అవతార పురుషులు అవతారాలెత్తడం, ఈ గందరగోళం అంతా ఎందుకు అక్కర్లేదు గదా! వీళ్ళందరి నుంచి ఇలాగ దర్శనంగా ఇది వచ్చింది అంటే అర్థం ఏదో ఉంది దీంట్లో. భౌతికంగా కాకుండా, భౌతికంతో ఆగకుండా దీన్ని చూస్తూనే దీని దీ దీనికి ఆధారంగా నిలబడి ఏదైతే చైతన్యం ఉందో, జీవం ఉందో దానికి సంబంధించిన విషయం మనకి చెప్పడం కోసం ఈ పవిత్ర గ్రంథాలొచ్చినాయి. మొట్టమొదట ఆ భావంతో పేజీ తిప్పాలి. అట్ట పై ఉన్న అట్టని తిప్పి మొదటి వాక్యం చదవాలి మనం. అప్పుడు ఆ మొదటి వాక్యం మనకి చక్కగా అర్థమవుతుంది. ఆ జెనసిస్ దాంట్లో దేవుడు భూమి ఆకాశములను సృజించెను అన్న వాక్యంతో గదా ప్రారంభమైంది. ఇట్లా దాని గురించి మనం అంతకుముందు చెప్పాం అనుకున్నా. అది అలాగా ఇంకా అప్పుడు అట్లా ఇక ఏ వాక్యం చదివినా మనకి దాంట్లో ఉన్న ఆ చైతన్యం మొత్తాన్ని వ్యాపించి ఉన్నది. అదే మనకు కనిపిస్తూ ఉంటుంది. దాంతో ఇంక మనకి సన్ ఆగిపోయింది. మూన్ ఆగిపోయింది. సమస్తము ఇంక ఆగిపోయింది. కదలిక లేదు. నిశ్చలత వచ్చేసింది. It is apparent that some other non-physical source of illumination is denoted. ఎందుకని మనలో కదలిక ఆగిపోయింది? ఎందుకు నిశ్చల స్థితి వచ్చింది? అంటే ఇది ఏదైతే ఈ దేన్ని గురించైతే ఈ బైబిల్‌లో, ఈ గాథల్లో మనకి అంతరార్థంగా, రహస్యంగా, సంకేతంగా మనకి తెలియచేస్తూ ఉన్నారో, అది మనం అనుభూతి చెందుతూ, అది మనల్ని తట్టి లేపింది మనలో ఉన్న అదే చైతన్యాన్ని. మనలో నిద్రాస్థితిలో ఉన్నటువంటి అదే చైతన్యాన్ని అది తట్టి లేపినట్టయింది. అది చదవంగానే, ఆ వాక్యం చదవంగానే. దాంతో మనం గూడా ఆ చైతన్యంతో మన చైతన్యం ఒకటైపోయింది. చైతన్యంగా
నిలబడిపోయాం. బట్ ఆ సోర్స్ ఆఫ్ ఇల్యూమినేషన్ ఏదైతే చెప్పడానికి ఈ గాథల ద్వారా ఆ ఇల్యూమినేషన్ మనలో ప్రకాశించడం జరిగింది. ఏ ఫర్దర్ ఇంట్రెస్టింగ్ రిఫరెన్స్ ఫ్రమ్ ద బైబిల్. ఇప్పుడు ఏషియాది ఎట్లాగైతే మనం 60వ అధ్యాయంలో 19, 20 వాక్యాలు చదివినప్పుడు ఈ విషయాలు తెలిసినయో, సూర్యుడు, చంద్రుడు గురించి. అందుకే మనకి విరాట్ పురుషుడు ఆయన దేహ భాగాల్ని వర్ణిస్తూ ఆయన యొక్క కన్నులేమిటి? కన్నులు ప్రధానం. అంటే కన్నులు ఉంటేనే కదా మనం చూడటానికి అవకాశం ఉండేది. ఆ కన్నులే సూర్యుడు, చంద్రుడు ఆయన కన్నులుగా. చూస్తున్నాము అంటే చూసేవాడు కదలకుండా ఉన్నాడు. చూడబడేదంతా కదులుతున్నా గానీ ఆ కదిలే దాంట్లో కదలంది ఆ ఇల్యూమినేషన్, ఆ వెలుగు, ప్రకాశం మనకి దర్శనమిస్తూ ఉంటుంది. అట్లాగే అటువంటిదే ఇంకొక అద్భుతమైనటువంటిది, అంటే చాలా ఆసక్తికరమైనటువంటిది. అట్లాంటి మనకి మనలో ఆ వెలుగుని ప్రకాశింపజేసే సంఘటన ఇంకొకటి ఉంది. ఏ ఫర్దర్ ఇంట్రెస్టింగ్ రిఫరెన్స్ ఫ్రమ్ ద బైబిల్ which supports this concept of the sun is contained in the story of Yehoshua and his power to cause the sun and moon to stand still. ఆయన తన యొక్క శక్తితో, తన అద్భుతమైనటువంటి శక్తితో యెహోషువ ఆ సూర్యుణ్ణి, ఆ చంద్రుణ్ణి ఇట్లా నిలపగలిగాడంట. దానికి సంబంధించింది కూడా మనం చూద్దాం. ఇది Yehoshua had gone from Gilgal to relieve the besieged city of Gibeon. మనకి చారిత్రకంగా జరుగుతున్న సంఘటనని వర్ణించినట్టు ఉంటుంది. కానీ దాని వెనుక ఈ సృష్టికి సంబంధించి ఒక క్రమ విధానాన్ని, సృష్టి అభివృద్ధి చెందే విధానాన్ని, దాన్ని తెలుపుతూ అదే సమయంలో ఆ విషయాలు మనలో నిద్రాణ స్థితిలో ఉన్నవి మేల్కొనేటట్టుగాను చేసేటట్టుగా ఆ పద్ధతిలో పవిత్ర గ్రంథాలన్నీ మనకు అందింపబడ్డాయి. ఒక సంఘటనని, ఒక సన్నివేశాన్ని మనము చదువుతూ ఉంటే మళ్ళీ ఇదే సూత్రం, ఆ భౌతికంగా ఆగిపోకుండా దాంట్లో ఉన్న అంతరార్థము, దానికి ఆధారమైనటువంటి ఆ చైతన్యము, దానికేసి మనం చూడటం, దాంతో అదే చైతన్యము మనలో మేల్కోవటం. యెహోషువ హ్యాడ్ గాన్ ఫ్రమ్ గిల్గల్, ఏదో స్టోరీ ఏదో ఉంటుంది దానికి సంబంధించి, టు రిలీవ్ ద బిసీజ్డ్ సిటీ ఆఫ్ గిబియోన్. అంటే ఆ గిబియోన్ అన్న ప్రాంతాన్ని ముట్టడించి దాన్ని తమ అధీనంలోకి చేసుకున్నారు శత్రు దేశం వాళ్ళు. బిసీజ్డ్ సిటీ ఆఫ్ గిబియోన్. అందుకని గిల్గాల్ నుంచి అక్కడికి ఆయన చేరాడు. had gone from Gilgal to relieve the besieged city of Gibeon. మహాత్ములు ఎక్కడికి వస్తారు? బంధింపబడ్డ వాళ్ళ దగ్గరికి, బంధనాల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి, ఆ బంధనాల నుంచి విడిపించటం కోసం, వాళ్ళని స్వేచ్ఛ జీవులుగా చేయటం కోసం వస్తారు. స్వేచ్ఛగా ఉన్న వాళ్ళ దగ్గరికి ఆయన వచ్చి వాళ్ళు వచ్చి ఏం చేస్తారు? ఇంకా స్వేచ్ఛగా ఉన్న వాళ్ళ కోసం వాళ్ళని ఆయన చేయాల్సిన పని ఏం లేదు. ఈ స్వేచ్ఛ లేని వాళ్ళు, బంధనాల్లో ఉన్నవాళ్ళు, వాళ్ళని రక్షించడం కోసం వస్తూ ఉంటారు. అట్లాగే ఈయన గిల్గాల్ నుంచి ఈ గిబియోన్ ప్రాంతానికి చేరాడు. ఎందుకంటే అప్పటి పరిస్థితి, గిబియోన్ యొక్క పరిస్థితి ఏమిటి? బిసీజ్డ్ సిటీ. వాళ్ళ ఆ బంధనాలని నుంచి రక్షించడం కోసం, వారి యొక్క దుఃఖాన్ని, నొప్పిని తగ్గించడం కోసం, వాళ్ళని విముక్తం చేయటం కోసం అక్కడ వచ్చాడు ఆయన. ఇన్ ఆన్సర్ టు ఎ కాల్ ఫ్రమ్ ఇట్స్ సిటిజన్స్. మళ్ళీ వాళ్ళు బంధనాల్లో ఇరుక్కున్నారు, బాగానే ఉంది. అయ్యో వాళ్ళు బంధనాల్లో ఉన్నారే,
అని చెప్పి ఈయన పరిగెత్తుకుంటూ రాలా. ఎప్పుడొచ్చాడు? ఇన్ ఆన్సర్ టు ఎ కాల్ ఫ్రమ్ ఇట్స్ సిటిజన్స్. అక్కడ ఉన్నటువంటి ఆ సిటీలో ఉన్నటువంటి ఆ నగరంలో, ఆ గిబియోన్ నగరంలో ఉన్నటువంటి ప్రజలు, ఆ ప్రజల నుంచి యొక్క ఆర్తనాదం, ఆ ప్రజల ఆర్తనాదాన్ని విని అప్పుడొచ్చాడాయన. ఎ కాల్, ఇన్ ఆన్సర్ టు ఎ కాల్. వాళ్ళ యొక్క అభ్యర్థన. ఎట్లాగైతే మనకి గజేంద్ర మోక్షణంలో, భాగవతంలో గజేంద్ర మోక్షణంలో ఆ గజేంద్రుడు ముసలి పట్టుకుని చంపేయటానికి సిద్ధపడినప్పుడు తనని ఆ ముసలి నుంచి రక్షింపమని ఎలుగెత్తి ప్రార్థించాడు. వెంటనే వచ్చేసాడు ఆయన. అట్లా ఈ గిబియోన్ ఉన్నటువంటి ఈ ప్రజలందరూ ఎలుగెత్తి అర్థించారు, ప్రార్థించారు. వెంటనే వచ్చేసాడు యెహోషువ. ఇన్ ఆన్సర్ టు ఎ కాల్. ఇది లేకుండా ఎవరు రారు. అడిగితేనే కదా తట్టుడి తలుపు తెరవబడును అన్నట్టుగా మనకి ఉంది కదా. అలాగా అందుకే మనకి మొట్టమొదటిగా మనం ఏం చేస్తామంటే ఏమాత్రం చిన్న నొప్పి కలిగిన రక్షించమని దానికి సంబంధించి ఆ నొప్పి నుంచి మమ్మల్ని రక్షించండి అని మొట్టమొదటిగా అడుగుతాం మనం. ఎవరిని అడుగుతాం? మనల్ని మనం రక్షించుకోలేము. రక్షించుకుంటే మనమే ఆ నొప్పిని తగ్గించుకునే వాళ్ళం. మనం తగ్గించుకోలేకపోయాం. కాబట్టి ఆ నొప్పిని ఎవరైతే తగ్గించగలరో వాడిని అడుగుతాం ఇక. అట్లా ఆ ఏర్పాటు ఉంది కాబట్టే మనకి ముందుగా ఆ నొప్పి తగ్గటం కోసం, ఆ వచ్చిన నొప్పి తగ్గటం కోసం మనం ప్రార్థిస్తాం. సరే వచ్చే నొప్పి తగ్గిస్తారు. అక్కడికి అది అయిపోతుంది. మళ్ళీ సాధారణ జీవితం గడుపుతుంటాం. కాబట్టి మళ్ళీ ఎప్పుడో నొప్పి వస్తుంది. మళ్ళీ ఆ నొప్పి వచ్చినప్పుడు మళ్ళీ అడగటం. అట్లా కాకుండా నొప్పి వచ్చింది కదా అని ఆ నొప్పి తగ్గటం కోసం అడిగాం, బాగానే ఉంది. కానీ అసలు ఈ నొప్పులు ఎందుకు వస్తున్నాయి అన్నట్టుగా కూడా ఆలోచిస్తూ నొప్పులు రాని వ్యవహారంగా అసలు ఇక్కడ ఉన్న విషయం ఏంటి తెలుసుకుని ఆ నొప్పి ద్వారానే శాశ్వతమైనటువంటి ఏర్పాటు ఏదైతే ఉందో దాంట్లోకి వెళ్ళటం. యెహోషువ వచ్చాడు, ఆ గిబియోన్ ప్రాంతంలో ఉన్న ప్రజల్ని రక్షించాడు, బాగానే ఉంది. మళ్ళీ వెళ్ళిపోయాడు. మళ్ళీ కొంతకాలానికి ఇంకో దేశం వాళ్ళు వచ్చి చెరబట్టారు వీళ్ళని. ఇంకో దేశం వాళ్ళు వచ్చి ఆక్రమించారు ఈ ప్రాంతాన్ని. మళ్ళీ ఎలుగెత్తి ప్రార్థించడం. ఎట్లా ఇది? అలా కాకుండా అసలు ఈ పద్ధతి ఏంటి అనేది కూడా ఆలోచించటానికి, దానికి సంబంధించి మరలా మనం ప్రార్థించాల్సిన అవసరం లేకుండా మొత్తానికి సంబంధించింది ఏదైతే ఉందో దాన్ని పట్టుకోవడానికి కూడా ఈ పవిత్ర గ్రంథంలో ఈ విషయాలు వివరింపబడ్డాయి. అంతేగాని 24 గంటలు నొప్పి రావడం, ప్రార్థించడం, తగ్గటం, మళ్ళీ మన జీవితం మనది, మళ్ళీ నొప్పి రావడం, ప్రార్థించడం, తగ్గటం, ఇట్లా ఊరికే ఏటీఎం మిషన్ లాగా డబ్బులు అయిపోయినాయి, జేబులో డబ్బులు అయిపోయినాయి, ఏటీఎం దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకోవడం, మళ్ళీ ఖర్చు పెట్టేసాం అయిపోయింది, మళ్ళీ ఏటీఎం దగ్గరికి వెళ్ళటం, ఇట్లాగా అయిపోతా ఉంది. దానికోసం ఇది ఏటీఎం మిషన్ లాగా ఇవ్వలేదు. ఇది ఒక్కసారి అయిపోయింది. అంటే మొత్తం ఇక మనం ఎంతకాలం జీవించినా గానీ ఒకేసారి డ్రా చేసినట్టు అయిపోయింది అనమాట. ఇక మళ్ళీ డ్రా చేయాల్సిన అవసరం లేకుండా ఆ ఏర్పాటు ఉంది ఈ పవిత్ర గ్రంథాల్లో. ఆఫ్టర్ ద విక్టరీ an extraordinary, not to say impossible, event is said to have occurred. సరే, అప్పుడు ఆయన వెళ్ళి అక్కడ ఏదో జరిగిందో ఆ యుద్ధం, మళ్ళా ఎవరినైతే ఈ చెరబట్టి ఉంచారో, ఈ ఆక్రమించారో ఈ ప్రాంతాన్ని, వాళ్ళ మీద యుద్ధం చేశారు. వాళ్ళు విజయం పొందారు. వాళ్ళని తరిమేశారు. ఆ తరిమేసిన తర్వాత ఆఫ్టర్ ద విక్టరీ
ఎన్ ఎక్స్ట్రాడినరీ, నాట్ టు సే ఇంపాసిబుల్, చాలా ఎక్స్ట్రాడినరీ సంఘటన ఒకటి, అంటే సామాన్యంగా సర్వసాధారణంగా జరిగేది కాకుండా అసాధారణమైనటువంటిది, ఊహించటానికి వీల్లేనటువంటిది, అటువంటి అసాధారణమైనటువంటి సంఘటన ఒకటి జరిగింది. అట్లాగని దాన్ని జరిగింది కాబట్టి అది అసాధ్యం అంటానికి లేదుగా. అసాధ్యం అంటే ఇక జరగదు, జరగటానికి లేదు, కానీ జరిగింది. అందుకే నాట్ టు సే ఇంపాసిబుల్, అట్లాగని అసాధ్యము అంటానికి కూడా లేదు. అలాగని దాన్నేమి మామూలు విషయానండి ఎవరైనా చేస్తారు ఇది అంటానికి అది ఉందా? లేదు. ఎవ్వరము చేయలేమిది. అటువంటి సంఘటన, అటువంటి అసాధారణమైనటువంటి సంఘటన ఒకటి జరిగింది. ఈవెంట్ ఈజ్ సెడ్ టు హ్యావ్ అక్కర్డ్. ఏంటి జరిగిందంటది? ఇక్కడ యెహోషువ దాంట్లో యెహోషువ గ్రంథంలోకి వెళదాం మనం. యెహోషువ గ్రంథంలో 10వ అధ్యాయంలో చెప్పబడింది. యెహోషువ 177. 10వ అధ్యాయంలో 19, 20. 19, 20 వాక్యాలు. మీ దేవుడైన యెహోవా, యెహోషువ చెప్తున్నాడు ఈ మాటలు ఆ గిబియోన్ ప్రాంత ప్రజలకి. విజయం సాధించిన తర్వాత, వీళ్ళు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు పొందిన తర్వాత, మనం ఎట్లాగైతే బ్రిటిష్ వాళ్ళు మనల్ని ఆక్రమించి మనల్ని పరిపాలిస్తూ ఉండగా వాళ్ళని తరిమేసి స్వేచ్ఛా స్వాతంత్రాలు సంపాదించాము, అట్లాగా ఈ స్వేచ్ఛా స్వాతంత్రాలు సంపాదించిన తర్వాత ఆ సంపాదించి పెట్టింది యెహోషువ. ఆయన చెప్తున్నాడు, మీ దేవుడైన యెహోవా మీ శత్రువులను మీ చేతికి అప్పగించి ఉన్నాడు కనుక వారిని తమ పట్టణంలలోనికి మరల వెళ్ళనీయకుండా మీరు నిలువక వారిని తరిమి వారి వెనుకటి వారిని కొట్టివేయుడు అని. వాళ్ళని తరమకపోతే ఏమవుతుంది? ప్రస్తుతానికి సద్దుమణుగుతుంది. సద్దుమణిగిన తర్వాత కొంతకాలానికి ఏమవుతుంది? మళ్ళీ వాళ్ళు నెమ్మదిగా లెగుస్తారు. ఆ పరిస్థితులు చూస్తారు. ఆ పరిస్థితులను నెమ్మదిగా గమనించి వీళ్ళు ఏమరపాటుగా ఉన్న సమయాన్ని చూసి మళ్ళీ వీళ్ళని చెరబట్టడం జరుగుతుంది. వీళ్ళని ఆక్రమించడం, ఈ ప్రాంతాన్ని, ఈ నగరాన్ని ఆక్రమించడం జరుగుతుంది. అందుకనే ఏమంటున్నాడు? మీ దేవుడైన యెహోవా మీ శత్రువులను మీ చేతికి అప్పగించి ఉన్నాడు. ఇట్లా ఇవి ఎట్లా చూడాలి మనం? మీ శత్రువులను మీ చేతికి అప్పగించి ఉన్నాడు. అంటే ముందేంటి? మనల్ని ఎవరు బంధించారో అనేది అర్థమైంది. అర్థం అవటం లేదు, బంధించారన్న విషయం తెలియటం వల్లే కదా ఈ బంధనాల నుంచి విడిపడాలని చెప్పి ఆర్తనాదం చేసింది. అసలు బంధింపబడ్డామన్న విషయం లేకపోతే గొడవే లేదు, ఆర్తనాదాలు లేవు, ఏం లేదు, సో వెళ్ళిపోతుంటుంది. ముందు బంధింపబడ్డాము అన్నది తెలిసిపోయింది, ఆర్తనాదం చేశారు. ఆర్తనాదం చేస్తే ఆ ఎవరైతే బంధించారో ఆ శత్రువుల్ని మన చేతికి అప్పగించాడు ఇప్పుడు దేవుడు. అక్కడ ఇప్పుడు మనం మామూలుగా ఏం చెప్తాం? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు. మొట్టమొదటగా మనం వీటి వల్ల ఈ పూర్తిగా భౌతిక స్థితిలో మునిగిపోయి, పూర్తిగా భౌతికంగా అంతా నేనే చేస్తున్నాను అన్నట్టుగా, ఇలాగా ఇవన్నీ బంధనాల్ని మనకు మనంగా ఏర్పాటు చేసుకుంటూ పూర్తిగా బందీగా మారిపోయాం. ఎవరికి బందీగా మారిపోయాం? ఈ కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. వాటికి బందీగా అంటే అర్థం ఏంటి? అవి మనకి శత్రువులు. మరి శత్రువుల చేతిలో చిక్కిపోయాం మనం. అందుకని ఆర్తనాదం చేశాం.
యెహోషువ వచ్చాడు, విజయం సాధించాడు. సాధించి ఆయన ఏమంటున్నాడు యెహోషువ, మీ శత్రువులను మీ చేతికి అప్పగించి ఉన్నాడు గనుక వారిని తమ పట్టణములలోనికి మరలా వెళ్ళనీయకుండా మీరు నిలువక వారిని తరిమి వారి వెనుకటి వారిని కొట్టివేయుడు అని. వారు బొత్తిగా నశించు వరకు యెహోషువయు ఇశ్రాయేలీయును బహు జన సంహారము చేయుట కడతేర్చిన తరువాత వారిలో మిగిలి ఉన్నవారు ప్రాకారం గల పట్టణములలో చొచ్చిరి. జనులందరూ మక్కేదాయందలి పాళెంలోనున్న యెహోషువ యొద్దకు సురక్షితముగా తిరిగి వచ్చిరి. ఇశ్రాయేలీయులకు విరోధముగా ఒక మాట అయిన ఆడుటకు ఎవరికిని గుండె చాలకపోయాను. అంటే ఇప్పటికీ వాటి ద్వారా మనం ఏదో విజయం సాధించి పెట్టాడు. మనం విజయం సాధించలా, ఇంకొకళ్ళు వచ్చి మనకు విజయం సాధించి పెట్టారు. అంటే ఎప్పటికైనా మళ్ళీ మనల్ని వాళ్ళు పట్టుకోవడానికి అవకాశం అక్కడ ఉంది. ఎందుకంటే మనం విజయం సాధించి ఉన్నాం అనుకోండి, ఇక మనల్ని ఎవరు పట్టుకోరు. ఇక్కడ మనం కాదు విజయం సాధించింది, మనకి విజయం సాధించి పెట్టినోడు ఇంకొకడు ఉన్నాడు. అందుకని ఇప్పుడు అక్కడ ఏం చేస్తున్నారంటే, ఆ శత్రువుల్ని మీ చేతికి అప్పజెప్పాం, ఇక ఆ శత్రువుల చేతిలో మరలా పడకుండా జాగ్రత్తగా ఉండండి అన్న హింట్ ఇక్కడ ఇస్తున్నారు అనమాట. దీనికి సంబంధించి మిగతా విషయాలు మనం రేపు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందమునకు ధన్యవాదములు. థ్యాంక్ యూ ఆల్. వాసుదేవ. హల్లెలూయా.